నడా తుఫాను బలహీన పడిందో లేదో బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది. ఈ తుఫాను సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఎక్కువగా కోస్తా తీరంపైనే తుఫాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. భయపెట్టిన నడా పెద్దగా నష్టమేమీ చేయకుండా చల్లబడింది. తమిళనాడు ఉత్తర భాగంలో తీరం దాటి భారీ వర్షాలతోనే సరిపెట్టింది. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ తుఫాను సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అండమాన్ సమీపంలో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. క్రమేపీ వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా చేంజ్ అవుతుంది. వాయుగుండంగా మారాక తీరం సమీపించే కొద్దీ ఏపీ పైన ప్రభావం పడనుంది. నాడా తుఫాన్ తీరం దాటిన ఆంధ్రప్రదేశ్పై ఏమాత్రం ప్రభావం పడలేదు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అయితే ముందు జాగ్రత్తగా కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో జారీ చేసిన ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను ఏర్పడటం, అది ఎక్కువగా కోస్తా తీరంపైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.